హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా L2కు సంబంధించినటువంటి వారికి 8,80,000 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే విడుదల చేసింది. మరి ఈ 8,80,000 మందిలో జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లోనే ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరికి ఇళ్లను కేటాయిస్తున్నారు, ఎవరికి ఇళ్లను కేటాయించట్లేదు, మరి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి జీహెచ్ఎంసీ పరిధిలో నేను గత వీడియోలో చెప్పినట్లు జాగా లేవు, ఇండ్లు లేవని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఏ విధంగా కేటాయిస్తారు ఇండ్లను లబ్ధిదారులకు, ఎక్కడ కేటాయిస్తారు, మరి 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మరి పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను 3 కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ, అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఈ 3 కేటగిరీల ద్వారా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి L1లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుంటే L2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ L1లో ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే మనకు ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. అంటే L1 ఒకటి మాత్రమే ప్రారంభించారు, మరి L2 ఇంకా ప్రారంభం కాలేదు, L3 కూడా ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఇవి ప్రారంభించడానికి ఇక్కడ అర్హుల జాబితాను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అర్హుల జాబితాను అయితే మనకు అంటే ఎవరైతే ఇప్పటి వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ L2 కేటగిరీకి 10,80,000 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే ఇందులో 8,80,000 మంది మాత్రమే అర్హత ఉన్నట్టు, అది కూడా ఎక్కువగా మరి జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లో మనకు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో మనకు ఈ యొక్క ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందనమాట. మరి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వారికి ఈ ముందుగా ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. మరి L1, L2లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి వీడియోని. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. మీరు ఏదైనా సరే నాలాంటి వారికి హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే మీరు మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ QR కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీరు ఒక చాయ్ తాగే పైసల నుంచి మీరు డబ్బులు అయితే పంపించవచ్చు. ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో అప్పుడే మీకు మరింతగా మీకు కూడా మంచి జరుగుతుంది. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి, స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడం జరుగుతుంది. ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటను, దానిపైన నొక్కితే చాలు. అలాగే నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కన, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరింత సమాచారం మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది, మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇళ్లను కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుని 3 లిస్టులను అయితే విడుదల చేసింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇలా 3 లిస్టులను విడుదల చేసి ఈ లిస్టు ప్రకారం మనకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అయితే ప్రారంభించిందనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ L1లో ఉన్న వారందరికీ కూడా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే L2లో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి L3లో ఉన్నటువంటి వారికి కూడా సాధారణ ఇల్లును మంజూరు చేస్తామని చెప్పి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి ఇక్కడ ఈ 3 కేటగిరీల విభజించి లబ్ధిదారులకు ఇళ్లనైతే మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో L1 వారందరికీ కూడా ఇప్పటికే దాదాపు 1,00,000 మందికి ఇల్లు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా.
ఈ 1,00,000 మందిలో కూడా బేస్మెంట్ పూర్తి చేసుకున్నటువంటి 70,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చొప్పున ఇప్పటికే విడుదల చేసింది. మళ్ళీ కూడా మనకు రేపు లబ్ధిదారుల ఖాతాలకు ఎవరైతే ఈ మధ్యకాలంలో బేస్మెంట్ పూర్తి చేసుకుని జియో ట్యాగింగ్ చేయించుకున్నారో హౌసింగ్ ఏఈ గారు ఆమోదం కనుక తెలుపుంటే రేపు సోమవారం మనకు రేపు ₹1,00,000 పైసలు అనేది మీ యొక్క అకౌంట్లోకి వస్తాయి. దీన్ని కూడా మీరు అధికారులను అడిగి తెలుసుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా L1 మాత్రమే ఇప్పటివరకు ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి L2 అయితే ఇంకా మొదలు పెట్టలేదు. మరి L1లో ఉన్న వారికి కూడా నిర్మాణ సామాగ్రికి ధరలు అంతా కూడా పెంచేయడంతో అంటే ఒకేసారి ఇల్లు ప్రారంభమయ్యేసరికి ఇక లబ్ధిదారులు ఎలాగైనా కూడా మనం మెటీరియల్ కొనుగోలు చేస్తారని చెప్పి సిమెంట్ ధరలు కానీ ఇసుక ధరలు కానీ ఇటుక ధరలు కానీ అవన్నీ కూడా పెంచడం జరిగింది. ప్రభుత్వం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా ఇస్తుంది. ఈ ఇసుక మనకు 8 ట్రాక్టర్లు అయితే ఫ్రీగా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి దీంతో పాటుగా మనకు సిమెంట్ ధరలు ఇటుక ధరలు అలాగే మనకి ఇవన్నీ కూడా పెరిగిపోవడంతో ఈ నిర్మాణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం అయితే ఇటుకలు లేకుండా కొత్త పద్ధతిలో మనకు ఇళ్లను నిర్మించడానికి కూడా ఆమోదం తెలిపి కాంట్రాక్టర్లకు అప్పగించి కొన్ని చోట్ల ఈ విధంగా కూడా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ విధంగా కూడా L1లో ఉన్న వారికి ఇళ్లనైతే నిర్మాణం ప్రారంభించడం జరిగింది. మరి ఇదంతా కూడా బాగానే ఉంది. మరి L2 వారికి ఎప్పటి నుంచి ఇండ్లు ఇస్తారు, మరి L2లో మేము ఉన్నామా లేదా అని చెప్పి మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. మీ ఫోన్ ద్వారా మీరు చెప్పినటువంటి వీడియోలను చూసి మేము తెలుసుకున్నాము. మరి L2లో మేము లిస్ట్లో ఉన్నాం, సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది, అంతా కూడా ఓకే అయిపోయింది, మాకు ఇల్లు మంజూరు అయినట్టు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు, మెసేజ్లు కూడా వచ్చాయి మాకు. మరి ఇక్కడ మాకు ఎప్పటి నుంచి ఇళ్లను ప్రారంభిస్తారు, ఎప్పటి నుంచి ఇళ్లను కేటాయిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు. మరి ఇందులో ముఖ్యంగా GHMC పరిధిలోని 4 జిల్లాల్లో ప్రభుత్వము ఎక్కువ శాతం లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ L2కు సంబంధించి 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈ 10 లక్షల మందిలో కూడా 8,80,000 మంది మాత్రమే అర్హులని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చింది. ముఖ్యంగా GHMC పరిధిలోని 4 జిల్లాల్లో మనకి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎక్కువగా ఇందులోనే ఎక్కువ ఉన్నారు దరఖాస్తు చేసుకునేవారు. మనకు హైదరాబాద్ జిల్లాలో 30,000 మంది, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో 30, 40, 50 లక్ష ఇట్లా ఎక్కువ శాతము GHMC పరిధిలోనే ఇండ్లకు దరఖాస్తు చేసుకుంటే మరి GHMC పరిధిలో ఇండ్లు లేవు, జాగాలు లేవు అని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ తాజా అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఇండ్లు జాగాలు లేనప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఇల్లు కేటాయించాలి మరి అని చెప్పి దీనిపైన కసరత్తులు చేస్తుంది. లేకపోతే ఇప్పటికే మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాల్సింది. మరి కొన్ని చోట్ల ఇప్పటికే నిర్మాణాలు ఆగిపోయాయి, కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ నిర్మాణాలు ఆపేశారనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టుకుంది. మరి ఈ నెలలోనే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 15వ తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఇప్పుడు ముందుగా GHMC పరిధి నుంచే ఇస్తామన్నారు. మరి GHMC పరిధిలోని 4 జిల్లాల్లోనే ఎక్కువ శాతం మంది దరఖాస్తులు అప్రూవల్ అయ్యాయి. మరి ఒక హైదరాబాద్ జిల్లాలోనే 30,000 మంది వరకు కూడా అంటే దరఖాస్తులు ఓకే చేసినట్లు కూడా ప్రభుత్వం చెబుతోంది. ఈ 4 జిల్లాల్లోనే మనకు 5 నుంచి 6 లక్షల మంది లబ్ధిదారులు అంటే 4 నుంచి 5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, ఇక మిగిలినటువంటి జిల్లాల్లో మనకు ఒక 5 నుంచి 6 లక్షలు మొత్తము ఇట్లా 8,80,000 మంది వరకు కూడా అర్హులుగా తేలారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. మరి ఇలా వీళ్ళకు ఇల్లు ఇవ్వడానికి జాగాలు లేవు, మరి స్థలం కూడా లేదని చెప్పి, జాగా లేదు, ఇండ్లు కూడా లేవని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచించి వీరందరికీ కూడా ఎక్కడెక్కడ మిగతా జిల్లాల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి అక్కడ ఇళ్లను మంజూరు చేయడానికి లేదా హైదరాబాద్ పరిధిలోనే ఎక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటికే సర్వే అనేది ప్రారంభించారు. మరి అర్హులంతా కూడా లెక్క తేలిపోయింది. మరి ఇక్కడ సర్వే అనేది ప్రారంభించి కొంతమంది ఇళ్లలో కాపురం లేరు, ఆ ఇండ్లను కూడా తీసుకుని ఇక్కడ గ్రేటర్ పరిధిలో మనకు ముందుగా ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. మొత్తానికి రోజుకొక అప్డేట్తో తెలంగాణ ప్రభుత్వం ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. మరి డబుల్ ఇండ్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, మీ ఫోన్లోనే మీరు ఈ డబుల్ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డబుల్ ఇల్లు రాకుండా ఉంటే, అర్హత ఉండి కూడా రాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి. L1, L2లే ప్రస్తుతానికి చాలు, అంటే మనకు వీటిని మాత్రమే మొదలు పెట్టారు. మరి L1 అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, L2 మాత్రం ఇంకా మనకు మొదలు కాలేదు. L2 కూడా మరొక 15 రోజుల్లో L2 కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి తప్పకుండా సిద్ధంగా ఉండండి. అర్హత ఉన్నటువంటి వారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి.
మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. చాలా పక్కాగా అర్హులను ఎంపిక చేయడం జరిగింది. అర్హత ఉన్నటువంటి ఎవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదని చెప్పి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా చాలా క్లారిటీగా అర్హత ఉన్నటువంటి వారిని మాత్రమే ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ డబుల్ ఇండ్లను అయితే పంపిణీ చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోవడానికి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా L2కి సంబంధించి L1కి సంబంధించి మరొక తాజా అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.